సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. So you feel that Dawood Ibrahim never ever feels he's done something wrong? No. And despite the fact that the whole country is looking for him, See, whole he's under country, radar. whole country is a very media. Whole country అంటే అది చెప్తాను. See, అది సంబంధం లేని వాళ్ళు ఆలోచిస్తాను, వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మనకి ఏంటి అండర్ వరల్డ్ ఏం కనెక్షను? ఇప్పుడు ఈ కెమెరామెన్కి ఏం కనెక్షను? దెన్ హీ నెవర్ టచ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, సో దే డోంట్ కేర్ అబౌట్ అస్. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అది పోలీస్ ఆఫీసర్లా, ఏదో బిజినెస్ మ్యానా, వాళ్ళ దాని మీద వాళ్ళ మనలాగే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ, మీకు ఉన్న ఇమీడియట్ కలీగ్స్, వాళ్ళు తప్పిస్తే మిగతా ప్రపంచం, మిగతా హైదరాబాద్ సిటీకి మనకేం కనెక్షన్ అసలు? నిజంగా అంత డిటాచ్డ్గా డిస్కనెక్టెడ్గా ఉంటారు. అందరూ ఉంటారు, వాళ్ళే కాదు. మనిషి అన్నవాడు ఎప్పుడు వాడి పరిధిలోంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఏమనుకోండి, వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాడు మ్యాక్సిమం, అది అప్పర్ లిమిట్. సో ఈ బిఫోర్ అంటే వైండప్ చేసే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. చోటా రాజాను ఒక మనిషి సౌత్య అని, అతను బాగా ఒక అంటే ప్రాటజీ అన్నమాట, ఆల్మోస్ట్ తమ్ముడిలాగా చూసుకుని ఒక పర్టిక్యులర్ స్టేజ్లో దావుద్ ఇబ్రాహింకి చోటా రాజన్కి గొడవ వచ్చినప్పుడు ఈ సౌత్య అనేవాడు రాజాన్తో కలిసి చోటా రాజాని చంపడానికి ప్లాన్ చేసి, ఆ ప్లాన్ ఏమో వర్కౌట్ అవ్వలేదు. చోటా రాజాని పారిపోయిన తర్వాత ఇదంతా దుబాయ్లో జరిగింది. దుబాయ్లో చోటా రాజాని కోపంతో వాడు నేను తీసుకొచ్చి ఆయన అంత పొజిషన్ ఇస్తే నన్ను చంపడానికి ట్రై చేసి దావుద్ భాయ్తో చేతులు కలుపుతాడు, ఆయన చంపి తీరాలని. పక్కన వాళ్ళందరూ ఇంపాసిబుల్, అది దుబాయ్లో ఉన్నాడు, మీరు దుబాయ్లో అనే మర్డర్ అనేది ఎప్పుడు జరగలేదు. అంటే వీడు ఏం చేశాడంటే, ఒక బాంబే నుంచి 4 తెప్పించి హిట్మెన్ దుబాయ్లో చేయలేదు ఎప్పుడు, కానీ ఎప్పుడు చేయనంత మాత్రాన ఫస్ట్ టైం దేనికన్నా ఫస్ట్ టైం ఉంటుంది. దావుద్ భాయ్కి పవర్ ఉంటే నాకు ఉన్నాయి కాంటాక్ట్స్ దుబాయ్లో. నేను మొత్తం అన్ని అరేంజ్ చేస్తాను. మీరు వెళ్ళి హాలిడే లాగా వెళ్ళండి దుబాయ్, అక్కడ నా వాళ్ళు వచ్చి సౌత్యాన్ని ఎలా చంపాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కన్విన్స్ అయితే చేయండి, చంపేసి మీరు తప్పించుకోగలుగుతామని కన్విన్స్ అయితే చేయండి, నేను చూసిన ప్లాన్ తర్వాత. లేదా మీరు హాలిడే ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు ఇంత డబ్బులు ఇస్తున్నా ఆల్రెడీ, మీరు సక్సెస్ఫుల్ అయ్యారంటే దీనికి 10 ఇస్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళి మీరు కన్విన్స్ అవ్వకపోతే మీరు తప్పించుకోగలుగుతానని, అప్పుడు మీరు హాలిడే ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ బాంబే వెళ్ళిపోండి. వీళ్ళు సరే వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు. అక్కడ చోటరాజు మనుషులు వచ్చి వాళ్ళకి 5 స్టార్ హోటల్ పెట్టి అంతా చేసి, అక్కడి నుంచి ఒక సాయంత్రం జిమ్, ఒక మాల్ ఉంది, మాల్లో బయట ఒక జిమ్ ఉంది. సౌత్య రోజు అక్కడికి వస్తాడు. వీళ్ళు కార్లో కూర్చొని చూశారు, అక్కడ లోపలికి వెళ్ళాడు. ఈ రాజన్ మనిషి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మీరు ఈ కొంచెం ఇలా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఇంకో 100 మీటర్స్ చివరికి వెళ్ళి రైట్కి తిరిగితే ఇక్కడ ఒక రెడ్ వ్యాన్ ఉంది. మీరు రేపు సాయంత్రం ఇక్కడ వెయిట్ చేసి సౌత్య రాగానే ఆయన షూట్ చేసి చంపేసి పరిగెత్తి లెఫ్ట్కి తిరిగి రైట్కి తిరిగి వ్యాన్లో కూర్చుంటారు. ఈ వ్యాను డైరెక్ట్గా పోర్టుకి తీసుకెళ్తుంది. పోర్టు దగ్గర కస్టమ్స్ వాళ్ళు అందరినీ ఆల్రెడీ సెట్ చేశాడు రాజన్ భాయ్. వాళ్ళు మిమ్మల్ని బోట్లో ఎక్కిస్తారు, ఆ బోటు యాట ఇండియాకి వచ్చేస్తుంది అని డీటెయిల్స్ అన్నీ చెప్పి, ఆ రోజు రాత్రి ఆ కస్టమ్స్ వాళ్ళు వచ్చారు కలవడానికి. వచ్చి వాళ్ళందరూ డ్రింక్స్ తాగి, ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, ఈ బ్లూ గేట్ ఒకటి ఉంది మీ పోర్టులోకి వచ్చిన తర్వాత, ఆ బ్లూ గేట్ దగ్గర నేను ఉంటాను, నేను ఫ్రంట్ సీట్లో ఎక్కుతాను, యూనిఫామ్ నేను ఫ్రంట్ సీట్లో ఎక్కని ఎవడు నా ఆ వ్యాన్ ఆపడం, నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని యాట ఎక్కిస్తాను అని చెప్పాడు. ఈ మొత్తం ఎలాబరేట్ డీటెయిల్ అన్నీ స్టడీ చేసి ఫైనల్గా కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి ఓకేనా. నెక్స్ట్ డే సాయంత్రం వచ్చాడు సౌత్య, కిందకి దిగి టపా షూట్ చేశారు. షూట్ చేసి పరిగెత్తారు, లెఫ్ట్ టర్న్ తిరిగారు, రైట్ టర్న్ తిరిగితే వ్యాన్ లేదు అక్కడ. వ్యాన్ లేదు, ఇవాళ ఇటు హెల్టర్ స్కెల్టర్ అయిపోతే ఈ లోపల దుబాయ్ పోలీసులు వచ్చి పడుకున్నారు. ఇంట్రాగేషన్లో రాజన్ మనుషులు అని చెప్పారు, అది రాజన్ కావాల్సింది. రాజన్ నెవర్ వాంటెడ్ దెమ్ టు బి ఎస్కేపింగ్. ఈ కస్టమ్స్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు యాక్టర్లు,
వాళ్ళు కస్టమ్స్ ఆఫీసర్లు కాదు, వాళ్ళు వచ్చి కస్టమ్ ఆఫీసర్ లాగా చేసి వీళ్ళకి నమ్మకం కలిగించడానికి అలా మాట్లాడి ఈ ఫోటోలన్నీ చూపించారు. మై గుడ్నెస్. ఓకే, ఇప్పుడు ఎందుకు చేశాడు చోటరాజన్ ఇది? నన్ను మీరు చంపడానికి ట్రై చేసిన నా పొజిషన్లోకి వచ్చిన దుబాయ్లో మీకు సెంటర్లో చంపానని అని డి కంపెనీకి మెసేజ్ పంపడానికి చేశాడు. అసలు మీరు ఓకే, చెప్పేదండి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చోటారాజను వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి ఈ నలుగురు ఉరిశిక్ష చేశారు దుబాయ్లో ఫస్ట్ మర్డర్ జరిగింది ఇదే దుబాయ్లో మొత్తం హిస్టరీలో. వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి నేను వాళ్ళకి అబద్ధం చెప్పిన మాట నిజం, ఎందుకంటే నాకు ఒక ప్రెస్టీజ్ క్వశ్చన్ వచ్చింది, నేను చేయాల్సిన అవసరం ఉంది, ఇలాంటి బిజినెస్లో ఎవరో ఒకరిని బలి ఇవ్వకపోతే మనం అనుకునేవి జరగవు. ఇప్పుడు వాళ్ళు మీకోసం మీ పిల్లలకి మీ ఫ్యామిలీస్కి ఎంత మీకు డబ్బు అవసరం అవుతుందో వాళ్ళు సంపాదించి దానికి 2 ఎంతలు నేను ఒక్క షాట్లో ఇస్తాను మీ నలుగురికి అని చెప్పి వాళ్ళు డబ్బు పంపించాడు. సో ఇప్పుడు ఇదంతా చూస్తే అసలు అది మీ జడ్జ్మెంట్ ఫ్యాక్టర్ ఏముంటుంది కదా చెప్పండి నాకు. అంటే డబ్బు పంపించడానికి మంచోడు అయిపోతాంటారా? మంచోడు అది మీరు చెప్పాలి, కానీ ఎంత ఎమోషన్స్ వెనకాల ఉంటాయని ఎవరైనా ఊహిస్తాడు అసలు. అది నేను చెప్పేది, అది జస్టిఫికేషన్ కాదా నేను చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ హిట్ మెన్ ఎవరైతే వచ్చారో, డబ్బులు తీసుకుని చంపడానికి వచ్చే ఇలాంటి మనుషులు ఒక రకం, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండటం కూడా నిజమే, వాళ్ళకి పిల్లలు ఉండటం కూడా నిజమే, వాళ్ళు క్రైమ్లో లేరు, కానీ వాళ్ళ జీవనాలు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. సో వీళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేసి తన పని అవగొట్టుకుని వాళ్ళు దుబాయ్ జైల్లో ఉరిశిక్ష చేయించాడు. ఇది లేకపోతే చోటరాజన్ దగ్గర ఇంకోటి ఏముంటుంది చెప్పండి నాకు. మీకు ఉన్న ఆప్షన్స్, మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది, ఆ ఆబ్జెక్టివ్లో మీకున్న బెస్ట్ ఆప్షన్ మీరు ఎత్తుక్కుంటారు, దాంట్లో ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు, ఎవరో ఒకళ్ళు బలైపోతారు, విచ్ ఈస్ కాల్డ్ కొలాటరల్ డ్యామేజ్. ఇప్పుడు హిట్లరు సెకండ్ వరల్డ్ వార్లో లండన్ మీద బాంబు చేశాడు. ఎందుకు చేశాడు? యూకే బ్రిటిష్ ట్రూప్స్ స్టార్ట్ అయినాయి, ఆ బ్రిటిష్ ట్రూప్స్ మూవ్మెంట్ స్లో చేసేయాలి, బార్డర్కి తొందరగా రాకుండా. అందుకని లండన్ మీద బాంబు చేసి జనాలు భయపడి అందరూ బయటకు వచ్చేసి రోడ్లు అని బ్లాక్ చేసేస్తారన్న ఉద్దేశం అన్నమాట. ఇది వార్ స్ట్రాటజీ అంతే. దానికోసం మీరు ఇన్నోసెంట్ ప్రజల్ని చంపేస్తారని అదే పాయింట్ అక్కడ. ఇన్నోసెంట్ ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడూ బలిపశువులు ఉంటారు, ఏ వార్లో అయినా ఎక్కడైనా సరే. అది 2020 అవ్వచ్చు, లేకపోతే 1720 అవ్వచ్చు. ఇది ఇంకా నేను మీకు ఉరికినాయి మన ఇంటర్వ్యూ కాబట్టి చాలా తక్కువ చెప్పాను. దీని యాక్చువల్ స్టోరీ చెప్తే కింద పడిపోతారు. ఇదంతా మీకు ఎవరు చెప్పారు? కోర్స్ ఐ ఎమ్ సోర్సెస్. యూ హ్యావ్ యువర్ సోర్సెస్.